ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్టు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని విక్రమ్ మిశ్రీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందనే అక్కసుతో ఉగ్రదాడికి పాల్పడ్డారని మిశ్రీ చెప్పుకొచ్చారు. మత ఘర్షణల్ని రెచ్చగొట్టే విధంగా మారణహోమానికి పాల్పడ్డారని, ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని ఆయన అన్నారు. పహల్గామ్ దాడిపై దర్యాప్తు చేపడితే దాని వెనుక పాక్ హస్తం ఉన్నట్టు బయటపడిందని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఉగ్రమూకలకు పాక్ అండగా నిలుస్తోందని, పహల్గామ్ దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయని తెలిపారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయనే విషయాన్ని మిశ్రీ వెల్లడించారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ మీడియాకు తెలిపారు. తరువాత కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలను వెల్లడించారు. సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను వాళ్లు వివరించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పారు. 23 నిమిషాలలో ఈ ఆపరేషన్ పూర్తయినట్టు వివరించారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను ప్రోత్సహిస్తోందన్న కమాండర్లు ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. ఎల్ఓసీలోని బింబర్ క్యాంపులో అటాక్ చేశామని తెలిపారు. అక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ జరుగుతోందని కమాండర్లు చెప్పారు. పాకిస్తాన్లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశామన్నారు. సర్జల్ క్యాంప్ ఎల్ఓసీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురిద్కే క్యాంపు పైన దాడి చేశామన్నారు. ఇక్కడి నుంచి ముంబై పేలుళ్ల దాడి జరిగిందని గుర్తు చేశారు. కసబ్, హెడ్లీ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారని వారు వివరించారు. ఈ దాడిలో భారత్కు ఎలాంటి నష్టం జరగలేదని వారు చెప్పుకొచ్చారు. ఇది భారత సాయుధ దళాల ప్రణాళికాబద్ధమైన దాడికి నిదర్శనమన్నారు. పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదన్న కమాండర్లు పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.